నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయుము. నీ ఉపదేశమును నాకు దయచేయుము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయము నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదను. అధికముగా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నేను పూర్ణ మనసుతో ఆరాధించు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. నేను పూర్ణ మనసుతో ఆరాధించు. నేను పూర్ణ మనసుతో ప్రేమించేదను. నేను పూర్ణ మనసుతో ఆరాధించు. నేను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎల్ రోహి ఎల్ రోహి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్ రోహి ఎల్ రోహి నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. నీవు నన్ను చూచావే వందనమయ్యా. నేను పూర్ణ మనసుతో ఆరాధించు. నేను పూర్ణ బలముతో ప్రేమించేదా. నేను పూర్ణ మనసుతో ఆరాధించు. నేను పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరచవే, వందనమయ్యా నన్ను స్వస్థపరచవే, వందనమయ్యా నన్ను స్వస్థపరచవే, వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేద, నేను పూర్ణ మనసుతో ఆరాధించు, నేను పూర్ణ బలముతో ప్రేమించేద, ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన ఆమేన్, ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన ప్రేమించేద నాదికముగా ఆరాధించు నా శక్తితో, ప్రేమించేద నాదికముగా ఆరాధించు ఆసక్తితో, నేను పూర్ణ మనసుతో ఆరాధించు, నేను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నేను పూర్ణ మనసుతో ఆరాధించు, నేను పూర్ణ బలముతో ప్రేమించేదన్, ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన ఆమేన్, ఆరాధన ఆరాధన నా యేసయ్యా, అందరము రెండు చేతులు అలాగెత్తుండగానే ఈరోజు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన నా దేవా అనేటువంటి పాట అందరం కలిసి పాడి ఆయన నామాన్ని గణపరుద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, అందరూ రెండు చేతులు పైకి, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం ఆమేన్, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం ఆమేన్, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, ఆహా లేలుయా, 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 ఆమేన్, ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అత్యున్నతుడా స్తోత్రం ఆమేన్,
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అత్యున్నతుడా స్తోత్రం. ఆహా లేలుయా, 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 ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు స్తుతి ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందిన విధానాన్ని బట్టి మన మధ్యలో మన సంఘ సభ్యులు సోదరు టైసన్ ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. జరుగుతున్న ఈ యొక్క ఆరాధన అంతటినీ దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించినట్టుగా ప్రార్థన చేస్తారు. దేవుడు తన వాక్యమైనటువంటి మన్నా ద్వారా కూడా మనందరితో మాట్లాడినట్లు ప్రార్థన. థ్యాంక్ యూ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మమ్మల్ని మీకు ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు Amen. చెల్లిస్తున్నాం Yes. నాయన. దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి తండ్రి. మరి ఈ గడిచిన వారం అంతా మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించి మరి నాయన మరొక్క దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. ఈ మాసంలో కూడా మన నాయన చివరి ఆదివారంగా మిమ్మల్ని ఆరాధించుకునే కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహించి చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ దినాన్ని చూస్తున్నామంటే కేవలం మీ కృప అయితేనే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మన నాయన ఈ దినాన్ని చూడలేక మన నాయన ఎంతో మంది మన ఉన్నారు తండ్రి, చెల్లించుకుంటున్నాం. మేము మీ ఉచిత కృప ద్వారా మరి ఇలా మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మీ పాద సన్నిధిలో గడిపే కృపను భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి మేము ఈ జూన్ మాసం అంతా మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘస్థులను ఆశీర్వదించి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా మరి నాయన పాటల ద్వారా మీ నామాన్ని మహిమ పొంది ఉన్నాం తండ్రి. స్తుతి ఆరాధన ద్వారా నాయన ఆత్మదేవ మీరు మాలో ఉన్నారు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆత్మదేవ మీరు మాతో మాట్లాడుతున్న విధానానికై వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము మౌనంగా ఉండకుండా మా నోటితో మరి లేఖనం నుండి మీరు పలికించిన విధానంకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, నీ దాసుని ద్వారా ఆత్మదేవ మీరు మాతో మాట్లాడుచుండగా నామములో ఆ మాటలు మా హృదయంలో మేము భద్రపరుచుకొని మన నాయన మేము మా హృదయంలో మరి స్థిరపరచుకునే కృపను భాగ్యాన్ని అనుగ్రహించడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి మేము ఈ విధంగా మరి ప్రార్థిస్తున్నట్టు కేవలం మీ కృప అయితేనే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం మా సంఘంలోని ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ ముక్తి స్వస్థపరచండి, ఆశీర్వదించండి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ నామానికి మహిమ కలుగును గాక, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి మా సంఘంలో విడవబడిన కుటుంబానికి మరి నాయన ఓదార్పునివ్వని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పిల్లల్ని బట్టి ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదించండి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదే రీతిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నాయన మరి మా సంఘ బిడ్డలో ప్రతి ఒక్కరిని మంచి ఆయురారోగ్యాలతో ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా సంఘంలోని మరి నాయన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు తండ్రి. ఎవ్వరు కూడా మరి నాయన మరి మొండి వైఖరితో ఉండడానికి వీల్లేదు. నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మరి నాయన. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ దాసుని ద్వారా ఈ ఆవరణంలో ఏ మాట అయితే ఎత్తుతూనే ఉన్నారో మా నాయన మీరుండి ఆ మాటలు మాతో మాట్లాడుచున్నారు. మేము చెవులతో విని మా హృదయంలో భద్రపరుచుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి అదే రీతిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాసంలో మరి నాయన మరి మేము ఇలా మీ పాద సన్నిధిలో గడుపుతున్నాం అంటే నీకే వందనాలు, నీకే స్తోత్రములు మరి నాయన. మరి ఈ మాసంలో మరి నాయన ఎన్నో మరి శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ మీ సజీవ రెక్కల కింద అన్ని బిడ్డలుగా మమ్మల్ని అందరిని ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మా ప్రయాణాలలో మా పనుల్లో కూడా తోడుగా ఉండి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి నాయన రాత్రికాలం అంతా నిద్రనిచ్చి ఉదయకాలం లేచి నిన్ను స్తుతించి మొదటిగా మరి సన్నిధిలో మేము ఆరాధించుకునే కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం.
మా సంఘంలోని చంటి బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ముట్టి స్వస్థపరిచి ఆశీర్వదించు. ఈ కొద్ది విన్నపం నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని సన్నిధిని ప్రత్యేకంగా ఈ యొక్క జూన్ మాసము 6వ నెల అర్ధ సంవత్సరం ఆఖరి వారం దేవుని సన్నిధిలో ఇలాగూ ఆరాధనలో పాల్పొందే కృపను దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి చదువుబడిన లేఖన భాగాన్ని మనము 119వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. 119వ కీర్తనలో కొన్ని అద్భుతకరమైనటువంటి మాటలు ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నాం. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు అనేటువంటి దాలేత్ అనేటువంటి మాట మీద, హీబ్రూ వర్డ్ దాలేత్ అనేటువంటి మాట మీద ఉన్న మాటలు ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. మరి గత వారము మనము మరి దేవుని అద్భుతకరమైనటువంటి మాటలు 119వ కీర్తనలో నుండి మనము విన్నాం. ఈరోజు దాలేత్ అనేటువంటి మాట మీద మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయనై ఉన్నాం. మొదటి మాట 25వ వచనంలో చదవండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు. అసలు మనం ఎక్కడి నుండి వచ్చాం అనేది మనం గుర్తు చేసుకోవాలి. మనం చాలాసార్లు దేవుని నమ్మిన తర్వాత, దేవుని ఆశ్రయించిన తర్వాత మన మూలాలు మర్చిపోతాం. ఏమంటున్నాను? మూలలు కాదు, మూలాలు అంటే అవర్ బిగినింగ్స్. మూలాలు అంటే మనం ఎక్కడి నుండి వచ్చాం అనేదాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మనం ఎక్కడి నుండి వచ్చామని. అందుకే భక్తుడు దావీదు ఈ కీర్తన రాస్తూ అంటున్నాడు, నా ప్రాణము మంటిని హత్తుకొంచున్నది. మనం దేంతో చేయబడ్డాం? ఇంతకీ దేంతో చేయబడ్డాం? ఈ మట్టితో చేయబడిన ఈ ప్రాణము మంటిని హత్తుకోవడానికి ఎక్కువగా అది ఆశ చూపుతూ ఉంటుంది. అది ఎప్పుడు మట్టిలోకి పోవాలి నేను అనేది చూస్తూ ఉంటుంది. ఒక పురుగు మీరు ఎప్పుడైనా తవ్వి చూస్తే ఆ పురుగు మరలా ఆ చిన్న రంధ్రం నుండి బయటకు వచ్చి మరలా అందులోకే వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది తప్ప అది బయట తిరగడానికి ప్రయత్నించదు కొన్ని పురుగులు. అలాగే మనము మంటి వారమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనకు మరణానికి ఒక జానెడంత దూరమేనట, ఒక బెత్తడంత దూరమే. బెత్తడు, జానెడు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. మేకతోక బెత్తడు అంటాడు. బెత్తడు అంటే లెక్కలు తెలవాలి మనకు. మేకతోక ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. మేకతోక బెత్తడు, జానెడు. మనకు ఈ మట్టికి ఉన్నంత, అంటే మట్టికి ఎంత తేడా ఉంది, మరణానికి తేడా ఎంత ఉందంటే ఒక జానెడంత దూరంలో ఉన్నాం మనం. అయితే ఆ జానెడంత దూరంలో దేవుడు మనల్ని మట్టికి మన్ను కాకుండా దేవుడు కాపాడుతున్నాడు. అందుకు ఈరోజు 2వ వచనంలో 2వ భాగంలో నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. ఎందుకంటే నా ప్రాణం ఎక్కువ ఆశపడేది ఎప్పుడు మట్టిలోకి పోవాలని ఆశపడుతూ ఉంటుంది. కానీ నీవే నీ వాక్యం చేత నన్ను బ్రతికించని కీర్తనకారుడు అంటున్నాడు. ఎంత గొప్ప మర్మం ఇది! మనం బ్రతుకుతున్నామంటే చాలాసార్లు మనం మంటి వారమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే, మనం మంటి నుండి వచ్చామని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి మన మీద కృప చూపుతూ, దయ చూపుతూ, మన మీద ఎలాంటి వేరే ప్రభావాలు, సాతానీయమైన ప్రభావాలు, దుష్టుని కన్ను మన మీద పడకుండా దేవుడు కాపాడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు దేవుని నమ్ముకున్న తర్వాత మనము
ఈ మట్టి నుండి వచ్చిన వారం అనేది మర్చిపోతాం, ఇదే పర్మనెంట్ అనుకొని జీవిస్తాం. హల్లెలూయా. ఏది పర్మనెంట్? ఈ భూమే పర్మనెంట్గా అనుకొని జీవిస్తాం. నిన్నటి దినమందు బ్రదర్ ఏస్ దాస్ గారు, ఆయన పూర్తి పేరు ఏస్ దాసు, మనమేమో దాసు అని పిలుస్తాం. మరి వారి మెమోరియల్ సర్వీస్ నేను అటెండ్ అవ్వడం జరిగింది. మన సంఘం నుండి వారు చాలా ఎక్స్పెక్ట్ చేశారు, చాలామంది వస్తారేమో అని. కానీ మీ పనులను బట్టి, మీ పనుల భారాలను బట్టి రాలేకపోయారు. ఏదేమైనా ఆ కార్యక్రమానికి నేను అటెండ్ అయ్యి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని అక్కడ కూడా పంచుకోవడం జరిగింది. అక్కడ మనిషికి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎవరికైనా మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. అటుపోయిన వారం బ్రదర్ దాసు నేను పలకరించాను, దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించి, బ్రదర్ మీరు కూడా దేవుని మందిరానికి రావాలి, మీరు అస్సలే రావట్లేదు అని కూడా వారిని మందలించడం జరిగింది. చూసారా, దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా ఎట్లా పిలుస్తాడో తెలియదు. కానీ మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు పర్మనెంట్ అడ్రస్ కొరకు మనం ప్రాకులాడాం. హల్లెలూయా. అవర్ పర్మనెంట్ అడ్రస్ ఈజ్ హెవెన్, నాట్ ద ఎర్త్. ఈ ప్రాణం ఏం చేస్తుందంటే ఎంతసేపు మట్టి మట్టి మట్టి. అందుకే మనము ఎప్పుడు చూడండి, ఆదివారం పూట కొంతమంది పనులకు పోతారు. అంటే ఏంది, నువ్వు భూ సంబంధమైన వాటి మీదనే నీ మనసు ఉన్నది అన్నమాట. కానీ ఆత్మ సంబంధి, పర సంబంధి, ఆత్మకు విలువనిచ్చిన వాడు పైనున్న వాటిని వెతుకుతాడు. అందుకే దేవుని వాక్యంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు భూ సంబంధమైన మట్టిని కాదు మీరు వెతికారు. అంటే మట్టి నుండి వచ్చాం మనము, అది మనం మర్చిపోవడానికి లేదు, కానీ మట్టి నుండే వచ్చాం. కానీ మనం మహిమ సంబంధులం. హల్లెలూయా. మనం పర సంబంధులం. మన ఆత్మ మట్టి నుండి రాలేదు. మన ఆత్మ ఎక్కడ నుండి వచ్చింది చెప్పండి? ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. ఆయన నాసికారంధ్రములో నుండి వచ్చిన ఊపిరి ద్వారా మనకు ఆత్మ వచ్చింది. దేవుడు తన ఊపిరిని మన నాసికారంధ్రంలో ఊదినప్పుడు మనం అసలు జీవాత్మ ఎట్లయ్యాం అనేది మీకు తెలియాల. చూడండి, దేవుని వాక్యంలో ఆదికాండంలోకి వస్తే, ఆదికాండంలో మనం జీవాత్మగా ఎలా మారాం? మనం మరి మట్టితోనే చేయబడ్డాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా జీవాత్మాయను. ఏంటిదటమ్మా? జీవవాయువు. అరే, సైన్స్ జీవవాయువు అని చెప్తుంది. O2 అంటారు దాన్ని సైన్స్ పరిభాషలో. నేను సైన్స్ తీసుకున్నాను కాబట్టి O2 అంటే ఆక్సిజన్, CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. మనం కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ పిలిస్తే చచ్చిపోదాం ఎవరమైనా. కానీ మనకు దేవుడు మనల్లో ఊదిన జీవవాయువు అది O2, ఆక్సిజన్ అని సైన్స్ వాళ్ళు చెప్తున్నారు. కానీ అది జీవాత్మ అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ అస్. దేవుని జీవాత్మ మనలో జీవిస్తుంది. జీవవాయువే జీవాత్మ. అందుకే ఆ తర్వాత జీవవాయువు నూరితే ఆ నరుడు జీవవాయువు అయిపోయాడని ఉన్నదా? ఏమన్నా చూడండి, దేవుడు నరుని నాసికారంధ్రములలో జీవవాయువు నూదగా నరుడు జీవవాయువుగా మారాడని ఉందా? ఏం మారాడు? జీవాత్మగా మారాడు. హల్లెలూయా. దట్స్ ద డిఫరెన్స్. The science is telling that O2 is oxygen, but when it comes to the biblical truth, we are finding that Jiva Vayu, the life gas, Vayu ante gas antaru, the gas of life. ఒక విధంగా తన నోటి నుండి వచ్చిన జీవ వాయువు, ఆ వాయువుని ఏమని పిలుస్తున్నాడు అంటే జీవాత్మగా మనం చూస్తాం. అందుకే ఈరోజు ఆయన ఊపిరి మనలో ప్రవహిస్తుంది, దాన్ని మనం గమనించాలి. అందుకే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు శ్వాస పైకి తీసుకుంటున్నప్పుడు, ఇప్పుడు బాగా ఒక్క నిమిషం యోగా చేస్తున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. యోగా అంటే మళ్ళీ వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇట్లా బాగా శ్వాస పీలుస్తారో, ఒక ముక్కుని ఇలా అద్దిపట్టి ఇంకో ముక్కుతో పీలుస్తారు, ఇంకో ఆ నాసికారంధ్రం నుండి, నాస్ట్రిల్ నుండి ఆ వాయువును వదిలేస్తారు, ఇంకొక ముక్కును మరలా ముక్కు గట్టిగా బట్టి ఇటు పక్కకు, అది బట్టి ఈ ప్రక్క పీలుస్తారు,
మళ్ళీ ఈ పక్క ఉండి వదులుతారు. అంటే ఆ పీల్చే వారికి పైకి పీలుస్తున్నప్పుడు ఏ అనే అక్షరం బాగా స్పష్టంగా వినబడుతుంది. మరలా అది వదులుతున్నప్పుడు సు. అంటే నీ జీవ వాయువు నీ నాసికారంధ్రంలో నుండి వచ్చేటువంటి ఆ ఊపిరి కూడా నువ్వు ఒప్పుకోకుండానే ఏం చేస్తుందో తెలుసా? ఆటోమేటిక్గా నీ ఊపిరే ఒప్పుకుంటుంది యేసని. హల్లెలూయా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ జీవం నువ్వు పైకి పీలుస్తున్నావు, కిందికి వదులుతున్నావు అంటే ఆ జీవ ఆత్మ నీలో ప్రతి క్షణం యేసు 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 అని ఒప్పుకుంటుంది. గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది మనిషికి, ఆరోగ్యవంతునికి గుండె? కానీ ఒక సగటున ఒక మనిషి ఇన్నిసార్లు లంగ్ పీలుస్తున్నాడు, ఇన్నిసార్లు పీలుస్తున్నాడని లెక్క వేయలేదు. ఎన్నిసార్లు పీలుస్తున్నాడో అర్థం కాలేదు. హల్లెలూయా. ఒక మనిషి గుండెకు మాత్రం లెక్కలు వేయబడ్డాయి, కానీ ఊపిరి ఎన్నిసార్లు తీసుకుంటున్నాడు, ఎన్నిసార్లు వదులుతున్నాడు అనేది లెక్కలు లేవు. ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ సేపు తీసుకుంటారు, కొంతమంది ఎక్కువ టైం తీసుకొని తక్కువ టైంలో దాన్ని వదలడం ప్రారంభిస్తారు. అంటే మనం ఎన్నిసార్లు తీసుకుంటున్నామో లెక్కే లేదు. కానీ గుండె 72 సార్లు కొట్టుకుంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు, అది ఏమని కొట్టుకుంటుందంటే లబ్బు డబ్బు, ఈ మధ్యలో డబ్బు 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 అని కొట్టుకుంటుందట. ఏమని కొట్టుకుందటము? డబ్బు డబ్బు డబ్బు. అంటే మనిషికి ఎంతసేపు డబ్బు కావాలి? ఏం కావాలి? డబ్బు 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 డబ్బు. గుండె కొట్టుకునే శబ్దము లబ్డబ్ 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 అని 72 సార్లు కొట్టుకుంటే, చాలా మంది గుండె ఈ మధ్యలో డబ్బు డబ్బు అని కొట్టుకొని దేవుణ్ణి పక్కకు పెడుతుంది. అది చాలా ప్రమాదం. నీకు దేవుడు లేకుండా నీ జీవితమే లేదు, నీ జీవము లేదు. అందుకే ఆయన కృప ధ్యానించడానికి మనం దేవుని మందిరానికి రావాలి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యం చేతనే నన్ను బ్రతికించయ్యా. నేను ప్రతి క్షణం ఎప్పుడు మట్టికి మన్నైపోతానో తెలియదు, అలాంటి పరిస్థితిలో నేనున్నాను. కానీ నన్ను నీవే బ్రతికించాలని కీర్తనకారుడు అంటున్నాడు. దేవుని వాక్యం చేత మనం బ్రతుకుతున్నాం. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను గుండె గురించి ఎందుకు చెప్పానంటే 72 సార్లు ఏమని కొట్టుకుంటుందమ్మా? యేసు యేసు అని కాదు, లబ్డబ్ లబ్డబ్ లబ్డబ్, ఈ మధ్యలో డబ్బు డబ్బు అని. కానీ నీ శ్వాస మాత్రం ఏమని కొట్టుకుంటుంది? యేసు 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 అని కొట్టుకుంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఊపిరి దేవుని నుండి వచ్చింది కనుక. ఈ గుండె మట్టి నుండి చేయబడింది, మట్టింది కనుక ఎంతసేపు డబ్బు 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 అని ఆరాటపడు. కానీ దేవుని వాక్యం ఆ జీవవాయువు ఏమని ఒప్పుకుంటుందంటే యేసు 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 అని పదే పదే నీ నాసికారంధ్రాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. నువ్వు పీల్చుకుంటున్న గాలి, నీవు వదులుతున్న గాలి, అది నీకు నిత్యం జ్ఞాపకం చేస్తుంది. కానీ కొంతమంది దాన్ని గుర్తుపట్టట్లేదు. ఏదో నేను శ్వాస పీల్చుకుంటున్నాను, వదులుతున్నానని అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఆ తర్వాత డబ్బు డబ్బు అని ఎంబడిపోయేటోళ్ళు, తర్వాత జబ్బు 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 అని హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం డబ్బు మీద ఆశ పెట్టుకొని డబ్బు కొరకే ప్రాకులాడితే ఏదో ఒక రోజు జబ్బు వస్తుంది. ఆ డబ్బంతా ఎక్కడ పెట్టాలి? మళ్ళా జబ్బులకే పెట్టాలి. కానీ జబ్బు రాకుండా, రోగము రాకుండా, అనారోగ్యతలు రాకుండా నిన్ను కాపాడుతున్న దేవుని దగ్గర రమ్మంటే మాత్రం కొంతమందికి ఎంత వేదన అనిపిస్తుందో. అబ్బా, ఈరోజు గుడికి పోవాలా, ఈరోజు ఆరాధన పోవాలా, ఈరోజు దేవుని మందిరానికి నేను వెళ్ళాలా అని. అదే పనిలోకి పోమంటే తొందరగా పోతారు, అదే ఫంక్షన్లో పోమంటే తొందరగా పోతారు, అదే ఎక్కడికైనా బొమ్మంటే రిజర్వేషన్లు ఒక వారం ముందే వేసుకుంటారు, అందరికంటే ముందే రైల్వే స్టేషన్లో ఉంటారు. మరి దేవుని మందిరానికి ఎందుకు అట్లా ఉరికి రావట్లేదు? కాబట్టి చాలా జాగ్రత్త. మన వాయువు, జీవవాయువు, మన నాసికారంధ్రంలో ఉన్న జీవవాయువు అనుక్షణము యేసును నీలో నీకు గుర్తు చేస్తుంటే దాన్ని మర్చిపోయి నీవు యేసు అనే పదాన్నే మర్చిపోయి యేసును ఆరాధించే ఆ స్థితినే మర్చిపోయి ఈ లోకానుసారమైన వాటిని వెతుకుతున్నావు. చూడు, అది చాలా ప్రమాదం. మనము జానడంత దూరంలో ఉన్న మరణానికి. పోయిన వారాల్లో బ్రదర్ యేసుదాస్ మనం అనుకోలేదు అకస్మాత్తుగా తను అలా పిలుపుని అందుకుంటాడని.
కానీ దేవుడు అతన్ని పిలుచుకున్నాడు, వెళ్ళిపోయాడు. అయితే విడవబడిన వారు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి. సజీవులుగా ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ క్షణము దేవుడు పిలిచినా దేవుని కొరకు సిద్ధపడి వెళ్ళేటట్టు ఉండాలి, కానీ సిద్ధపాటు లేకుండా వెళ్ళే స్థితిలో ఏ ఒక్కరు ఉండడానికి లేదు. అయితే దేవుని రాకడ కూడా అతి సమీపంగా ఉంది. దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుడు ఏ క్షణము ఎప్పుడు ఏ గడి వస్తాడో మనకు తెలియదు. మనం దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. మన ప్రాణం పోకడెప్పుడో, ఒక మంచి భక్తుడు ఏమన్నా తెలుసా, దేవుని రాకడెప్పుడో మనం ప్రాణం పోకడెప్పుడో తెలియదు. ఈ రెండు తెలిస్తే మనిషి ఏం చేస్తాడో తెలుసా? మీరు బాగా ఒకవేళ అంటే చెప్తున్నా, ఒక ఎక్స్పైరీ డేట్ అనేది తెలవకుండా పెట్టాడు చాలా మందికి. ఈ భూమి మీద కొనే ప్రతి వస్తువు మీద, అంటే ప్రతి వస్తువు అంటే ఉదాహరణకు మెడిసిన్ కొన్నాం అనుకో, ఆ మెడిసిన్ దాని మీద ఏముంటుందమ్మా చెప్పండి? ఏముంటుంది? రెండు డేట్లు కనబడతాయి. ఏంటిది? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్. మీరు ఎప్పుడైనా మెడిసిన్ కొనేటప్పుడు ఈ రెండు చూడాలి, ఎట్లా పడితే అట్లా కొని వేసుకోవడం కాదు. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు 2016లో తయారైంది అనుకో, అది ఎప్పటి వరకు ఉంటుంది తెలుసా? 2018, కొన్ని 2020, అంటే ఒక 2-3 సంవత్సరాల డేట్ ఉంటుంది. 2017 అలా ఉంటుంది. కానీ మనిషికి మాత్రం బర్త్ డేట్ ఒక్కటి తెలుసు, ఎక్స్పైరీ డేట్ ఎవరికి తెలియదు. అది ఒకవేళ తెలిస్తే ఏమైతే చెప్పండి, నేను చెప్పని అవసరం లేదు. అది ఒకవేళ తెలిస్తే ఏం చేస్తారు? చెప్పండి. అది ఒకవేళ తెలిసింది అనుకో ఏం చేస్తారు? ఉదాహరణకు 2016లో పలాని ఆగస్టు మాసంలో చచ్చిపోతారని ఎవరికైనా తెలుస్తుంది అనుకో, 2015 వరకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాడు. 16 రాగానే ఎక్కడ లేని భక్తి వస్తుంది. అది కూడా జూలైలో వస్తుంది అన్నట్టుగా. జూలైలో వచ్చి కూర్చుంటాడు ఇక మందిరంలో. ఆగస్టులో ఇంకా ఎక్కువ భక్తి చేస్తూ ఉంటాడు, ప్రభువా ఆ మరణం తప్పించాడు. తెలిస్తే అంత ప్రమాదం. అందుకే తెలియకుండా దేవుడు ఎందుకు పెట్టాడంటే, మనం ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు సిద్ధపడాలని. హల్లెలూయా. మనిషికి తన మరణం డేట్ ఎప్పుడో తెలియదు, తన బర్త్ డేట్ తెలుసు, మ్యారేజ్ డేట్ తెలుసు, కానీ ఒక్క డేట్ మాత్రం దేవుడు మరుగున పెట్టాడు. ఇంకొక డేటును కూడా మరుగున పెట్టాడు. ఆ డేట్ ఏంటి చెప్పండి? ఇంకొక డేటు దేవుడు వచ్చే రాకడ. హల్లెలూయా. ఈ 2 డేట్లు దేవుడు మరుగున పెట్టి మనుష్యులుగా, ఆత్మీయులుగా, విశ్వాసులుగా ప్రతి ఒక్కరిని ఏ రోజుకు ఆ రోజు సిద్ధపడమంటారు. అందుకే ప్రతి వారం గుడికి రావాలి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను ఎంతమందికి హెచ్చరిక చేశానో వాళ్ళందరినీ నా కళ్ళ ముందు చూశాను, బాధపడ్డాను. నేను ఈ స్టేజ్ మీద ఇక్కడ ఉండి నేను అదవుతున్నాను కదా, ఎంతోమందిని నేను హెచ్చరిక చేసి సరి అయిన క్రమానికి రండి అంటే వాళ్ళు రాకపోయేసరికి వాళ్ళు నా కళ్ళ ముందు లేరు. ఇప్పుడు నేను బాధపడుతున్నా, అయ్యో వాళ్ళు మాట వింటే ఎంత బాగుంటుంది. కాబట్టి కొన్నిసార్లు సంఘ కాపరి చెప్పే మాట వినండి, ఇగ్నోర్ చేయకండి. నిన్నటి దినమంది అక్కడికి పోతే వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా దుఃఖంలో ఉన్నారు. స్వప్న అసలు ఆమెను గుర్తుపట్టలేనంత స్థితిలో ఉండిపోయింది, అంత వేదనలో. హర్షిని వారంతా ఎంతో బాధలో ఉన్నారు. ఒక మనిషిని కోల్పోతే ఎంత పుట్టాడు బాధ. ఒక ఇంటి యజమాని కోల్పోతే ఆ కుటుంబము ఆ బాధ వర్ణనాతీతం. చూసారా? అదే ఇప్పుడు ఆ బ్రదరు ఈరోజు ఉంటే వాళ్ళు ఎంత సంతోషంగా ఉండేవారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏ ఒక్కరిని మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ చెప్తున్నాను, నాకే కాదు ఇక్కడికి నడిపించిన దేవునికి కూడా ఇష్టం లేదు. మిమ్మల్ని చంపడం, మిమ్మల్ని తీసుకొని వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. మీరు బ్రతకడం ఆయనకి ఇష్టం. ఆయన బ్రతికే బ్రతుకు దేవుని వాక్యం ద్వారా బ్రతికితే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. మన బ్రతుకులు దేవుని వాక్యాన్ని అంటి పెట్టుకొని బ్రతికితే ఎంత బాగుంటుంది. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తనలో ఈ మాటలు, నీ వాక్యమే నన్ను ఏమనంటుంది? నీ వాక్యము ద్వారా నన్ను బ్రతికించంటే, ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నాకు కలిగిన బాధల్లో అదే నాకు నెమ్మది కలిగింది. అది మాట చదువుతారా? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి. ఎందుకు ఈ మాట మరలా అక్కడ చెప్తున్నాడంటే,
ఇలాంటి ప్రార్థన చేశాడు, అయ్యా నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపమని భక్తుడు ప్రాధేయపడ్డాడు, వాక్యాన్ని హత్తుకున్నాడు. ఇంకొక దగ్గర నా ప్రాణం మంటిని హత్తుకొంచున్నది అన్నాడు కదా, ఇంకొక దగ్గర నీ వాక్యాన్ని హత్తుకున్నాను అంటాడు. దట్స్ వాట్ ద డిఫరెన్స్ ఈస్. ఐఎమ్ హగ్గింగ్ యువర్ వర్డ్, ఐఎమ్ హగ్గింగ్ యువర్ వర్డ్. నీ వాక్యాన్ని నేను హత్తుకొని జీవిస్తున్నా. ఈరోజు నీ వాక్యాన్ని హత్తుకుని నేను నడుస్తున్నానయ్యా. నీ వాక్యాన్ని హత్తుకొని నడవడం అంటే బైబిల్ ఇట్లా పట్టుకొని రావడం కాదు, వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ఆ వాక్య ప్రకారం నడవడం. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఫస్ట్ ఏమో మట్టిని హత్తుకుంటున్నది నా ప్రాణం అన్నాడు, కానీ ఆ తర్వాత వచనాల్లో నీ వాక్యాన్ని హత్తుకొనుచున్నది, నీ వాక్యాన్ని నేను హత్తుకొని జీవిస్తున్నాను. హత్తుకోవడం అంటే ఏం చెప్పండి? హత్తుకోవడం కాదు. మళ్ళీ హత్తుకోవడం అంటే హత్తుకోవడం కాదు. హత్తుకోవడం అంటే హగ్ చేసుకోవడం, కౌగిలించుకోవడం. అది ఎప్పుడు చేస్తాం మనం చెప్పండి? ఎప్పుడు చేస్తారమ్మా కౌగిలించుకోవడం? ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? ఎప్పుడైనా ఒక వ్యక్తిని బాహాటంగా ఎక్కువగా గాఢంగా ప్రేమిస్తే అలాంటి వ్యక్తిని వెంటనే మెడ మీద పడి కౌగిలించుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ఆ తండ్రి మేడ మీద నుండి దిగి ఏం చేస్తున్నాడు? ఆ యొక్క కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టి కౌగిలించుకొని, అది కౌగిలి అంటే, అది హత్తుకోవడం అంటే. నా ప్రాణము మంటిని హత్తుకొంచున్నది అంటాడు. మరొక చోట నీ వాక్యమును హత్తుకొని ఉన్నాను నేను అంటాడు. నేను నీ జాడలను మరవను, నీ యొక్క మార్గములను మరవను, వాటిని విస్మరించను అంటాడు. ఈరోజు అలాంటి హత్తుకునే జీవితం నీలో ఉంటే వాక్యాన్ని వినడానికి ప్రతి వారం గుడికి రా. ప్రతి వారం గుడికి ఎందుకు వస్తున్నావో తెలుసా? ఆ వాక్యమే ప్రపంచాలు నడిపిస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు ఈ వరల్డ్ ఎట్లా నడుస్తుందని కొంతమంది అందరు అనుకుంటారు, కానీ వరల్డ్ ఇట్ లీడింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. ఏ ప్రపంచము? మనకు తెలిసిన ప్రపంచం ఒకటే. మనకు తెలిసిన ప్రపంచం ఈ భూమే, కానీ తెలియని ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి. భక్తుడైన పౌలు ఏమంటాడో తెలుసా? దేవుని నమ్ముకున్న తర్వాత, అంత అయిపోయిన తర్వాత, అయ్యా నేను 3వ ఆకాశమునకు ఎక్కిపోయాను అంటాడు. 3వ ఆకాశం అంటే దాని బైబిల్ ఏమనుందంటే థర్డ్ హెవెన్ అని ఉంది. హల్లెలూయా. ఏమనుంది? థర్డ్ హెవెన్. అందుకే మీరు బాగా బైబిల్ గ్రంథంలో చూస్తే భూమి ఆకాశం, భూములు ఆకాశం అని లేదు. ఆకాశం అనే దగ్గర ఆకాశములు అని ఉంది. హల్లెలూయా. ఎన్ని ఉన్నాయమ్మా? ఆకాశములు అంటే భూమి ఒక్కటే, ఆకాశములు అనేకం. హల్లెలూయా. దీన్ని మనం గమనించాలి. ఏంటిదమ్మా? భూమి ఒక్కటే, ఆకాశాలు అనేకంగా ఉన్నాయి. భక్తుడైన డీజేఎస్ దినకరన్ ఎంతమంది తెలుసు? డీజేఎస్ దినకరన్ ఎంతమంది తెలుసమ్మా? తెలుసా డీజేఎస్ దినకరన్? ఎక్కడ ఉంటాడు ఆయన? ఇప్పుడు ఉన్నాడు ఆయన? లేదు. భక్తుడు డీజేఎస్ దినకరన్ గారు మన ఇండియాకు కూడా వచ్చారు. ఆయన ఇండియా వ్యక్తే. మన వరంగల్కి వచ్చారు. మన వరంగల్ హన్మకొండ ప్రాంతానికి కూడా వచ్చారు. వారి మీటింగ్స్ నేను అటెండ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఏమన్నాడంటే, నేను 7వ ఆకాశమునకు కూడా 7 ఆకాశాలు ఉన్నాయని చెప్పాడు. ఎన్ని ఆకాశాలమ్మా? 7. 7 ఆకాశాలు. ఆయన దర్శనంలో 7 ఆకాశాలు చూశాడు. మరి భక్తుడైన పౌలు ఏమన్నాడు? నేను 3వ ఆకాశమునకు ఎక్కిపోయాను. మనకు తెలిసిన ప్రపంచం ఇది ఒక్కటే. మనకు తెలిసిన ప్రపంచం ఇది ఒక్కటే. అంటే ఈ భూమి ఒక్కటే మనం, కానీ తెలియనివి ఎన్నో ఉన్నాయి. అవి నువ్వు తెలుసుకోవడానికి నీ జీవితం సరిపోదు. కానీ ప్రతి వారం గుడికి రావడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడం కాదు, నువ్వు ఎన్నో కొత్త కొత్త దర్శనాలను కూడా చూస్తావు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. 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 ఈ వాక్యానికి ఉన్న ప్రాధాన్యత
బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ప్రపంచము నిర్మించిన దేవుని వాక్యాన్ని మనం పక్కకు పెట్టి మనం జీవిస్తే వారము నుండి వారం వరకు నువ్వు ఎలా దేవుని కొరకు నడిపించబడతావు? ఆయన ద్వారా. చూడండి, ఆ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఏ దినములమ్మా? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా ఈ దినాలు ఇక అంతమైపోతుంది, యుగాంతం వస్తుంది అని ఎన్నో సినిమాలు వస్తున్నాయి, ఎంతో మంది ఏదో చెప్తున్నారు. కానీ ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడి. అమ్మా, మనం ఇప్పుడు ఉన్న యుగం ఏ యుగం చెప్పండి? వేరే వాళ్ళు వేరే యుగాలు అంటారు, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అని కొంతమంది. ఈ యుగాల గురించి నేను చెప్పట్లేదు. అకార్డింగ్ టు ద బైబిల్ వీఆర్ ఇన్ గ్రేస్ పీరియడ్, దట్ ఈస్ కాల్డ్ ద గ్రేస్ పీరియడ్, అంటే కృపాయుగం. మనము ఏ యుగంలో ఉన్నాం? కృపాయుగంలో ఉన్నాం. బయట వాళ్ళు దాన్ని వేరే విధంగా అంటారు, కలియుగం అని. కానీ మనము కృపాయుగంలో ఉన్నాం. వీఆర్ ఇన్ గ్రేస్ పీరియడ్. ఇప్పుడు దొంగతనం చేస్తుంటోని కూడా మనం చూస్తే వాడు బాగానే ఉన్నట్టు కనబడుతుంది, మోసం చేస్తున్నోడు కూడా బాగానే కనబడతాడు. ఒకరిని చంపినోడు కూడా వాడు చంపి జైలుకి వెళ్ళి మళ్ళా బెయిల్ మీద బయటకు వచ్చి బాటంగా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు ఏమనుకున్న పర్లేదు కానీ ఆడోళ్ళు మొగోళ్ళని చంపుతున్నారు కదా. ఈ మధ్యకాలంలో రీసెంట్గా కదా ఒక ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, వెంటనే ఏదో ట్రిప్కి వెళ్ళి అక్కడ లోయలో పడేసినట్టుగా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, ఏం చేసినా బాగానే అయిపోతుంది కదా, ఏం శిక్షలు పడట్లేదు కదా. అంటే దేవుడు కూడా చూచి చూడనట్టుగా ఉన్నట్టు కాదు అది. దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. కానీ కృపలో ప్రతి ఒక్కరిని తనను మారు మనసు కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఆ కృపలో ఇకనైనా మారుతాడా, ఇకనైనా మారుతుందా అని ఎదురు చూస్తున్నాడు. అందుకే వెంటనే శిక్షలు రావట్లేదు. బైబిల్లో ఇంకా కొన్ని యుగాలకు మనం వెళ్తే, పాత నిబంధన కాలంలోకి వెళ్తే, వాడు ఒకవేళ ఎవరైనా కన్ను మీద కొట్టిండనుకో, ఆ కన్ను మీద కొట్టినని మళ్ళీ కన్ను వీకేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కంటికి కన్ను, పంటికి పన్ను. అప్పుడు శిక్షలు కూడా చాలా దారుణంగా అమలైపోయినాయి. ఎప్పుడు దేవుని ఉగ్రత కూడా దిగొచ్చింది. కానీ ఇప్పుడు ఈ దినాల్లో ఎంత చేసినా ఏం చేసినా అన్నీ బాగానే ఉన్నాయి కదా. అరే, మనకంటే మోసగాళ్ళు బాగా చక్కగా బ్రతుకుతున్నారు, మోసం చేస్తున్న వాళ్ళు బాగున్నారు, అంత నీతిగా బ్రతకడానికి ఏమీ లేదు కదా అనుకొని బాధపడుతున్నావా? నువ్వు నీతిగా బ్రతికినప్పుడు నీ నీతికి తగిన ప్రతిఫలం అక్కడ ఉంది. హల్లెలూయా. కానీ ఆ నీతిమంతుడు వాడు ఎప్పుడు చనిపోతాడో తెలియదు. అందుకే దేవుని వాక్యంలో ఏమనుందంటే, భక్తిహీనుని దీపము ఎక్కడ ఆరిపోతుందట అమ్మా? అసలు ఆ దీపానికి గుర్తేంటో తెలుసా? ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని బైబిల్ చెప్తుంది. అంటే భక్తిహీనుని దీపం అంటే వాని ఆత్మ ఎక్కడ ఆరిపోతుందట? కటిక చీకటిలో ఆరిపోతుంది. కటిక చీకటి ఎక్కడుంటుంది? అది పాతాళమే తప్ప మరొకటి కాదు. హల్లెలూయా. అక్కడ చీకటి, పండ్లు కొరుకుటయు, ఏడ్పు, ఇవన్నీ మనం చూస్తాం. ఈరోజు భక్తిహీనులు బాగున్నారు. భక్తి కలిగిన వారు ఎందుకు ఇన్ని హింసలు పొందాలి? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికి ఎందుకు ఇన్ని హింసలు, ఎందుకిన్ని కష్టాలు, ఎందుకిన్ని బాధలు, ఎందుకిన్ని సమస్యలు వస్తున్నాయంటే నీ భక్తికి తగిన ప్రతిఫలం అక్కడ ఉంది. హల్లెలూయా. నువ్వు ఎంత భక్తి చేస్తూ శ్రమలు అనుభవిస్తూ ఎంతగా దేవుని కొరకు ఓర్చుకుంటున్నావు, అంత గొప్ప జీతం దేవుని దగ్గర ఉంది. దేవుడు వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాడు. నీకు ఎంత కష్టపడి దేవుని కొరకు ప్రయాసపడుతున్నావో ఆ జీతం పట్టుకొని వస్తాడట దేవుడు. హల్లెలూయా. గాడ్ విల్ రివార్డ్ యూ అకార్డింగ్ టు యువర్ వర్క్స్, గుడ్ వర్క్స్. మంచి పనులకు కావలసిన జీతం దేవుడు ఇస్తాడు. అయితే చాలామంది, నేను ఇంత మంచిగా బతికి ఏం లాభం అండి, గుడికి పోయి ఏం లాభం అండి, ఇంత ప్రతి వారం గుడికి పోతున్నా కానీ వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని కొంతమంది మధ్యలోనే భక్తి మానేసేటోళ్ళు ఉంటారు, మధ్యలోనే దేవుని ఆరాధన మానేసే వాళ్ళు ఉంటారు, మధ్యలోనే దేవుని విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు.
అలా విడిచిపెట్టడానికి లేదు. నీకు కావలసిన జీతం దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా. నువ్వు ఏం విత్తుతున్నావో అదే పంట ఏమవుతుంది, కోస్తావు. నువ్వు మంచి విత్తితే మంచిగా కోస్తావు, చెడు విత్తితే చెడే కోస్తావు. అసలే గుడికి రాలేదనుకో, అప్పుడు దేవుని దగ్గర అంటావా నేను గుడికి వచ్చినా కదా ప్రభు అని అంటావా? మనం దేవుని దగ్గర అబద్ధం ఆడగలమా? మనిషి దగ్గర అబద్ధం ఆడొచ్చు కానీ అమ్మ శైలజ, దేవుని దగ్గర అబద్ధం ఆడగలమా? మనం అబద్ధం ఆడలేదు. నేను ప్రతి వారం గుడికి పోయిన ప్రభువా నీకు తెలియదా అనగలవా? అంత ధైర్యం ఉందా? మనకి ఇక్కడ సీసీ కెమెరాలు లేవు మందిరానికి, కానీ దేవుడు అక్కడ అసలైన సీసీ కెమెరాలో ఓపెన్ చేస్తాడు. పెద్ద సీసీ కెమెరాలో కనబడుతుంది. నువ్వు ఎన్ని వారాలు గుడికి వచ్చినావు, ఎన్ని వారాలు భక్తి చేస్తున్నావు, ఎంతగా దేవుని వాక్యం వింటున్నావు, అన్నిటికీ అక్కడ పెద్ద లైవ్ కెమెరా కనబడుతుంది. లైవ్ బుక్ ఆఫ్ లైఫే ఉంటుంది. అసలు నువ్వు జీవించిన జీవితం ఎలా ఉంది, సోమవారం నుండి శనివారం వరకు ఎట్లా జీవించావు, ఆదివారం రాగానే నువ్వు ఎన్ని సాకులు చెప్పి ఇంటి దగ్గర ఉంటున్నావు, ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. సో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనకు మరణానికి ఒక జారనంత దూరమే. నేను మళ్ళీ లేట్గా వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను. మనకు మరణానికి జారనంత దూరమే. చూస్తుండగానే బ్రదర్ దాసుని దేవుడు పిలుచుకున్నాడు. నేను అనుకోలేదు ఆయన మంచిగానే ఉంటాడు, త్వరలోనే మారు మనసు పొందుతాడు, రక్షణలోనికి వస్తాడని చాలా ఆశపడ్డాను. కానీ అనుకోకుండా దేవుడు అతన్ని పిలిచాడు. ఎప్పుడు ఎవరిని ఎప్పుడు ఎలా పిలుస్తాడో తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఒకవేళ దేవుని రాకడ వచ్చినా, ప్రాణం పోకడపోయినా, ప్రాణం పోయినా, ఏది పోయినా మనం నమ్మకంగా జీవించాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా. మీరు 2 తలాంతులు ఉన్నవానికేమో 2 తలాంతులు ఇస్తాడు. 5 తలాంతులు ఇచ్చిన వానికి ఏం చేస్తాడు దేవుడు? అన్నిటి మీద అధికారం ఇస్తాడు. 5 తలాంతులు గలవాడు ఇంకొక 5 సంపాదిస్తే, ఉదాహరణకు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక 500 రూపాయలు దేవుడు నీకు ఇచ్చాడనుకో, ఇంకొక 500 రూపాయలు సంపాదించి ప్రభువా ఇగో నేను 1000 రూపాయలు నీకు ఇస్తున్నా అని చెప్పి దేవునికి ఇస్తే, ఆ 1000 రూపాయలు నువ్వే ఉంచుకో, ఇగో ఇవే కాదు ఈ పట్టణాల మీద కూడా నీకు అధికారం ఇస్తా అని దేవుడు అధికారం ఇచ్చాడు బైబిల్లో. అంటే 5 తలాంతులు ఇచ్చినవని. ఆ పట్టణము కేవలం భూ సంబంధమైన పట్టణాలు కాదు, పరలోకంలో కూడా నీకు అలాంటి భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. నిన్ను ఒక అధికారిగా దేవుడు నియమిస్తాడు. కాబట్టి దేవుని మందిరానికి మనం వస్తున్నామంటే వస్తున్నాం పోతున్నాం, ఏదో ఒక సామెత ఉంది, తిప్పడు. మీకు ఈ మాట తెలుసా? ఈ సామెతలు కొన్ని మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు, మా మా నానమ్మ, మా వాళ్ళు వీళ్ళు బాగా చెప్పేది, బాగా గుర్తురాదు. తిప్పడు కొండపర్తికి పోరాడగానే వాడు అనేలోపే పోయి వచ్చాడట. ఎందుకు పోయాడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు. మనం అలా ఉండడానికి లేదు. హల్లెలూయా. కొండపర్తి అనే విలేజ్ కూడా ఉంది. నేను ఈ మధ్యకాలంలో ఆ విలేజ్ దగ్గర కూడా వెళ్ళి రావడం జరిగింది. అంటే కొండపర్తికి పోయి అనగానే వాడు పోయి వేసి వచ్చాడట. అరే ఏమైందంటే నేను పోయినా వచ్చినా, మరి ఎందుకు పోయినావు? మేము ఒక పని చెప్పాము, ఆ పని కొరకు నిన్ను వెళ్ళమని చెప్పాం, కానీ ఆ పని కాకుండా నేను పోయి రావడం అంటే కాదు. దేవుని పని మనం చేస్తున్నాం, ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనం వీఆర్ హిజ్ లేబర్. మనం ఆయన పని అయి ఉన్నాం. మనం ఆయన పని చేయడానికి రావాలి. ప్రతి వారం గుడికి ఎందుకు వస్తున్నాం అంటే, నువ్వు వాక్యంతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి. ఈ 2 గుర్తుపెట్టుకోండి. మనకు 2 రెక్కలు, దేవుని వాక్యము, దేవుని ఆత్మ. మనం చక్కగా దేవుని కొరకు పైకి ఎగరాలి. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు అనే ఉందా? అక్కడి వరకు ఆగిపోయిందా? వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి, రెక్కలు ఎక్కడ వస్తాయి? దేవుని వాక్యము, దేవుని ఆత్మ నిన్ను పైకి ఎగురింపజేస్తుంది. నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని ప్రతి వారం మానక దేవుని సన్నిధికి వస్తే నీవు దేవుని కొరకు ఎదుగుతావు, దేవుని ఆత్మతో నింపబడతావు. రెండవ, దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంటుంది. సోమవారం నుండి శనివారం వరకు నువ్వెక్కడ పడిపోకుండా నిన్ను నిలబెట్టేది దేవుని వాక్యం. నువ్వెక్కడ పడిపోతున్నావో ఆ పడిపోతున్న స్థితిని నీకు జ్ఞాపకం చేసి దేవుని ఆత్మ. హల్లెలూయా. నిన్ను పడిపోకుండా నిలబెట్టే దేవుని వాక్యం. నువ్వెక్కడ పడిపోతున్నావో ఆ పడిపోతున్న స్థితి ఇగో ఇది అని చెప్పి నీకు జ్ఞాపకం చేసేది
సోమవారం నుండి శనివారం వరకు పాస్టర్ మీ వెంబడి వస్తాడా? చెప్పండి, పాస్టర్ వస్తాడా? అమ్మ నువ్వు ఇలా పడిపోతున్నావు, అమ్మ నువ్వు ఇలా చేస్తున్నావు అని పాస్టర్ చెప్తాడా? నో. దేవుని ఆత్మ నీతో కూడా వస్తుంది. దేవుని ఆత్మ నీతో చెప్తుంది, నువ్వు పలాని చోట ఇలా పడిపోతున్నావు, పలాని సమయంలో నువ్వు ప్రార్థన చేయట్లేదు, పలాని సమయంలో అసలు దేవుని మీద సనుగుతున్నావు అని నీకు జ్ఞాపకం చేసేది దేవుని ఆత్మ. హల్లెలూయా. పలాని టైంలో ఆదివారం గుడికే పోవట్లేదు, పలాని సమయంలో నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వట్లేదు, దేవుని మీద ఉండాల్సిన భక్తి అంతగా లేదు అని చెప్పి నీకు జ్ఞాపకం చేసేది దేవుని ఆత్మ. అందుకే దేవుని ఆత్మను పొందాలి, దేవుని వాక్యంతో నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి. చదవబడిన లేఖన భాగంలో ప్రపంచములు దేవుని వాక్యము ప్రపంచము నిర్మించినాయట. మనం దాన్ని తక్కువ అంచనా వేసుకుంటాం. చూడండి, దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు కలిసే ఉన్నాయి. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును. ఆయన ద్వారా అంటే ఏంటి? వాక్యము ద్వారా ప్రపంచములు నిర్మించాయి. యేసుప్రభు అంటే ఏదో కాదు, వాక్యమైన దేవుడు. ఆయన నోరు తెరిస్తే వాక్యం, ఆయన నోరు తెరిస్తే వాక్యం. మీరు బాగా చూస్తే ఇదే 106వ కీర్తన ఇంకా కీర్తనలోకి వెళ్తే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశానండి. పూర్వకాలంలో దేవుడు ప్రవక్తలను పంపి బాగు చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రవక్తను పంపి అయ్యా ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్ నీకు దేవుడు ఇవ్వబోతున్నాడని చెప్పి మాట్లాడిన స్థితి కూడా ఉంది. ఎవరైనా హిజ్కియా మరణకరమైన రోగం కలిగినప్పుడు ఆయన గోడ తట్టు ముఖం తిప్పుకొని ఆయన కన్నీరు కారుస్తూ హృదయపూర్తిగా దేవుని ఆయన మొరపెడితే యెషయా అనే ప్రవక్త పోయి ఏమంటున్నాడు? నువ్వు చచ్చిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇలాంటి మాటలన్నీ కూడా పూర్వంలో దేవుని వాక్యం ద్వారా ఇక్కడ దేవుడు మాట్లాడాడు. కానీ కొంతమంది ఇంకా ఇల్లు సరి చేసుకోలేదు, ఇంకా ఇల్లు చక్కబెట్టుకోలేదు. దేవుడు కూడా కొన్ని అవకాశాలు ఇస్తాడు, అవకాశాలను మనం దుర్వినియోగం చేసుకోవాలి. తరుణం పోతే వచ్చేది ఏంటో తెలుసా? మళ్ళీ చెప్తున్నాను, తరుణం పోతే వచ్చేది మరణం. కాబట్టి తరుణాలను చాలా జాగ్రత్తగా వాడాలి, అవకాశాలను దుర్వినియోగం చేసుకోవాలి. హిజ్కియా తనకిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోలే. ఎంత చక్కగా సద్వినియోగం చేసుకున్నాడో తెలుసా? ఆయన గోడ తట్టు తిప్పుకొని ముఖం తిప్పుకొని ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎట్లు యథార్థ హృదయంతో నడుచుకున్నాను, సత్యం అనుసరించి నడుచుకో, కృపతో జ్ఞాపకం చేసుకో అంటే ఆ ప్రార్థన విని కన్నీళ్లు విడిచిన ఆ యొక్క హిజ్కియా రాజు ప్రార్థన దేవుడు విని మరలా యెషయా ప్రవక్తను పంపి ఏం చేస్తున్నాడు? ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగింపబడింది అని చెప్పాడు. కానీ కొన్ని చోట్ల ప్రవక్తలు కూడా వెళ్ళలేని పరిస్థితిలో దేవుడే తన వాక్కును పంపాడు. హల్లెలూయా. ఏం చేశాడు? తన వాక్కును పంపి స్వస్థపరిచాడు. అందుకు వాక్యాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ప్రతి ఆదివారం గుడికి వచ్చి ఎవరైనా సరే, నీకు ఎంత పెద్ద పనులున్నా, ఇక్కడ ఎవరు మన సంఘంలో ప్రైమ్ మినిస్టర్ లేరు, మన సంఘంలో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు, అంత బిజీ స్కెడ్యూల్ ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరు. మనకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, దేవుని సన్నిధికి వద్దాం, దేవుని సన్నిధిని సంపూర్ణంగా జీవిద్దాం. అయ్యో ఆయన వచ్చాడు కానీ అసంపూర్ణంగా జీవించాడనే సాక్ష్యం మనకు. హల్లెలూయా. ఆమె వచ్చింది కానీ అసంపూర్ణురాలు అన్న సాక్ష్యం దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర సంపూర్ణంగా జీవిద్దాం. అంతేనా? మనం ఏదైనా పని చేస్తే సంపూర్ణంగా చేస్తామా? సగం అర్థాలు సగం ముర్దాలు అన్నట్టు చేస్తామమ్మా. ప్రశాంతి ఎట్లా చేస్తాం? మనం సంపూర్ణంగా చేస్తాం. ఇల్లు ఉడిస్తే సగంగా ఉడుస్తారా? ఒకవేళ మీరు ఇల్లు ఉడిస్తే సగంగా ఉడుస్తారా? ఇల్లు అంతా ఉడుస్తారు? చెప్పండి. ఒకవేళ అలా ఉడితే మనకే రోగాలు వస్తాయి. కానీ ఇల్లంతా ఉడుస్తాం మనం. ఎందుకు అంత పర్టికులర్గా ఉంటాం? మన హృదయం అనే ఇంటిని కూడా సంపూర్ణంగా శుద్ధి చేయాలి వాక్యం ద్వారా. మనము దేవుని కొరకు సంపూర్ణ భక్తి చేయాలి. అందుకే భక్తి చేస్తే సంపూర్ణంగా చేయండి, లేకపోతే అసలే చేయకండి, నో ప్రాబ్లం. భక్తి చేస్తే సంపూర్ణ భక్తి చేయమని చెప్తుంది దేవుని వాక్యం. చూడండి, నేను ఐ వాంటెడ్ టు కంక్లూడ్ మై మెసేజ్. ఈరోజు నువ్వు వాక్యం వింటే సంపూర్ణంగా వినాలి. వచ్చే వారం దేవుని వాక్యాన్ని తొందరగా వినడానికి తొందరగా
త్వరితగతిన రండి. ఎందుకంటే వాక్యం కూడా సంపూర్ణంగా వినాలి. అసంపూర్ణంగా వింటే ఏం అర్థం కాదు. మధ్యలో వస్తే ఏమర్థమైతే చెప్పండి. కాబట్టి సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని విందాం. తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట ఉంది. సంపూర్ణ భక్తి. మనం చేసే భక్తి సంపూర్ణంగా ఉండాలి. ఆ భక్తిలో సంపూర్ణత లేకపోతే మనం సంతోషంగా ఉండలేం. హల్లెలూయా. ఎవరమైనా సరే సంపూర్ణంగా మనం భక్తి చేయకపోతే సంతోషం అనేది రాదు. మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం అమ్మా? మనం అసలు ప్రతి ఆదివారం గుడికి ఎందుకు వస్తున్నాం? ఈ రీజన్ చాలామంది తెలియదు. ఏదో మేము పోకపోతే పాస్టర్ అన్న బాధపడతాను. నో, మీరు రాకపోతే మీలో సంపూర్ణ సంతోషం ఉండదు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను ఏదైనా వారము నా జీవితంలో నేను 1-2 మార్లో ఎప్పుడో ఒక్కసారి మిస్ అయిపో ఉండొచ్చు. కొన్నిసార్లు వేరే దగ్గర ఉండి గుడికి రాలేని పరిస్థితి ఉండొచ్చు నా జీవితంలో. 1-2 అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఆ టైంలో నేను ఏదో కోల్పోయినట్టు బాధపడ్డాను. అబ్బా, నేను ఎందుకు పోలేదు ప్రభు అంటే. అంత సంపూర్ణంగా దేవుల్లో ఉండిపోవాలి. అంతేగాని ఈ వారం పోకపోయినా నేను బాగానే ఉన్నానంటే మధ్యలో మరణం వస్తే ఏం చేస్తావు? నువ్వు ఏం లెక్క చెప్తావు? అర్థమైందా? మనం దేవుని సన్నిధిలో ఆదరేసుకోవడానికి కాదు, నువ్వు సంపూర్ణంగా జీవించడానికి రావాలి. నీవు సంపూర్ణ భక్తి చేయడానికి రావాలి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. ఏంటిదటమ్మా? ఇది ఈరోజు అండర్లైన్ చేసుకొని వెళ్ళండి. మీరు ఎప్పుడైనా ఈ సంతుష్టి అనే మాట ఎప్పుడు వింటారో తెలుసా? ఎప్పుడైనా విందులకు వెళ్ళినప్పుడు ఎవరైనా మనల్ని విందుకు పిలిస్తే తిన్న తర్వాత సంతుష్టిగా తిన్నావా అంటారు. అంటే ఏంటిది దాని అర్థం? సంతుష్టిగా తిన్నావా అంటే ఏంటిది అర్థం? ఏంటి చెప్పండి? తృప్తిగా తిన్నావా, కడుపు నిండా తిన్నావా అని అర్థం. అర్థమైందమ్మా? కడుపు నిండా తిన్నావా? మనము తినే తిండి కడుపు నిండా తింటాం. భక్తి ఎందుకు సగం సగం చేయాలి? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం చేసే భక్తి సంపూర్ణంగా ఉండాలి. ఆ భక్తిలో సగం సగం అనేది ఉండడానికి లేదు. సంపూర్ణ భక్తి అనేది ఇంకొక దగ్గర ఉంటుంది. ఆ మాట కూడా నేను చూపిస్తాను. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తి, మనము ఇక్కడ మీకు అర్థం కావాలి. ఒకటే దగ్గర, ఒక దగ్గర ఏమో సంతుష్టి అని ఉంది, ఇంకొక దగ్గర సంపూర్ణ భక్తి అని ఉంది. హల్లెలూయా. ఏం చేయాలటమ్మా? సంపూర్ణ భక్తి చేయాలి, సంతుష్టి భక్తి చేయాలి. ఒకవేళ సంతుష్టి భక్తి చేస్తే, ఈ సంతుష్టి భక్తి అనేది ఏంటంటే సంతోషంతో చేసే భక్తి. నువ్వు గుడికి వచ్చేటప్పుడు నీరసంగా రాకు అమ్మా. ఎవరం కూడా అబ్బా ఇప్పుడు గుడికి పోవాలి నేను అని చెప్పి నీరసంగా రాకండి. పాటలు పాడుతూ సంతోషంగా దేవుని సన్నిధికి రండి. హల్లెలూయా. 100వ కీర్తన అదే చెప్తుంది. మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు పాటలు పాడుతూ దేవుని మందిరానికి రండి. మా ద్వారా రక్షణ పొందిన ఒక ఆంటీ గారు, ఆమె నాకంటే చాలా పెద్దది. ఆమె పేరు ఒకప్పుడు కనుకమ్మ. ఆమె కూరగాయల వ్యాపారి. అమ్మ సువార్త ప్రకటిస్తే ఆమె దేవుని రక్షణలోనికి వచ్చింది. ఆమె కడుపులో గడ్డలుండే, అవి ఒక విధంగా క్యాన్సర్ గడ్డలు అని డాక్టర్లు చెప్పారు. కానీ ఆమెకు లోపల గడ్డ పగిలిపోయింది. లోపల గడ్డ పగిలితే ఏమవుతుందో చెప్పండి? మామూలుగా చచ్చిపోతారు. కానీ పగిలిపోయిన ఆ గడ్డ ఆమెకు యూరిన్ ద్వారా బయటకు వచ్చేసి మొత్తం ఆ రక్తం అదంతా కూడా యూరిన్ ద్వారా వెళ్ళిపోయింది. ఆమె తెల్లవారి నా కడుపులో గడ్డలు పగిలిపోయాయి, నేను ఇప్పుడు అంతా చాలా నార్మల్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అమ్మకు, విమలక్క, అమ్మ పేరు విమలమ్మ, అమ్మ దగ్గరకు వచ్చి ఆ ప్రేయర్ ఆయిల్ చూపిస్తూ సంతోషంగా చెప్పింది, నాకు ఇప్పుడు ఏం లేదు, నేను చాలా బాగున్నాను. ఆమె పేరు తర్వాత కర్ణమ్మ అని మార్చబడింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు కార్యం చేస్తే ఎలాంటి గడ్డలైనా కరిగిపోతాయి. నిన్నటి దినమందు నేను బ్రదర్ దాస్ గారి, ఏస్ దాస్ గారి జ్ఞాపకార్థ కూడికకు వెళ్ళినప్పుడు అక్కడ మనము క్యాన్సర్
వ్యాధితో బాధపడుతున్న వారి చిన్నమ్మ సరోజమ్మ, ఆమె ఫోటో కూడా తీసుకొని వచ్చిన నేను. ఎంత బాగుందో తెలుసా, ఆమె చాలా చక్కగా దేవుని కొరకు ఆరోగ్యంగా. ఆమె లైవ్ ఫోటో తీసుకొని వచ్చాను నేను మీకు చూపించడానికి. ఆమె ఎలా ఉందో చూపించడానికి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తే ఎలాంటి వాళ్ళనైనా దేవుడు గొప్పగా మారుస్తాడు. చచ్చిపోతున్న వ్యక్తులను తిరిగి బ్రతికింపజేసే శక్తి దేవుని దగ్గర ఉంది, దేవుని వాక్యానికి ఉంది. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆమె అసలు కీమోథెరపీ చేసుకుంది, ఎంత బాగుందంటే చక్కగా నడుస్తుంది, మామూలు నార్మల్గా ఉంది. ఆమె అసలు క్యాన్సర్ వచ్చిందా ఈమెకి అన్నట్టుగా ఉంది. అంత గుర్తుపట్టలేనంత స్థితి. దేవుడు ఆ బిడ్డలో అంత గొప్ప మార్పును చూసారా. దేవుని అద్భుత కార్యాలు జరిగిస్తే అలా ఉంటాయి. అయితే ఈ కర్ణమ్మ గురించి నేను ఎందుకు చెప్పానంటే, ఆమె పాటలు పాడుకుంటూ దేవుని మందిరానికి వచ్చేది. నేను ఆమెను గమనించాను చాలాసార్లు. దారెంబడి పాటలు పాడుతూ దేవుని, ఆమె ఎక్కడ చూసినా పాటలు పాడుతూ వెళ్ళేది. అలా ఉండాలి మన భక్తి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సంపూర్ణ భక్తి అంటే నువ్వు దేవుని సన్నిధికి పాటలు పాడుతూ రావాలి, సంతోషంగా దేవుని సన్నిధికి రావాలి. 100వ కీర్తన మాట ఉంది, చదవండి. మనం ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి, ఆయన ఆవరణములలో ప్రవేశించండి అనే మాట 100వ కీర్తనలో ఉంది. సంతోషంతో సేవిద్దాం, ఉత్సాహగానము చేయుచు. అబ్బా ఆదివారం వచ్చి ఆయన సనుగులు గొనుగులు, అబ్బా ఇప్పుడు ఈరోజు పోవాలని ఇలాగూ రాకండి, నీరసంగా రావద్దు. సంతోషంగా దేవుడు వస్తే ఇంకా గొప్ప సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎవరైతే సనుగులతో వచ్చారో ఈరోజు మరలా చెప్తున్నాను, సంతోషంగా రండి. మీరు ఎప్పుడైతే సంతోషంగా దేవుని సన్నిధికి వస్తారో మీ సంతోషం ఇంకా రెట్టింపు అవుతుంది. హల్లెలూయా. డబల్ అవుతుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళ సంతోషం రెట్టింపు, డబల్ సంతోషం కావాలని చేతులెత్తండి. నాకు వద్దన్న వాళ్ళు చేయలేదు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ఆరోగ్యం ఇంకా డబల్ మంచి ఆరోగ్యం కావాలని చేతులెత్తండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ఆయుష్ కూడా, మీకున్న దేవుడిచ్చిన ఆయుష్ ఇంకా డబల్ కావాలని చేతులెత్తండి. అయితే షరతులు వర్తిస్తాయి. ఒక్క దినము కూడా దేవుని సన్నిధిని మిస్ కాకండి. మీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే సరే. ఇక్కడ మీరు కావాలనే నేను ఇంత పెద్ద వాక్యాలు రాయించాను. వాటిని ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది అవలంబిస్తున్నారు? ఒక్క దినం గడిపితే 1000 దినాల ఆయుష్ను దేవుడు పెంచుతాడు నీకు. హల్లెలూయా. ఎన్ని దినాల ఆయుష్ అమ్మా? ఈ 1000 దినాలు అంటే ఏంటి? 2.5 సంవత్సరాలు అక్షరాల 2.5 years. యువర్ లైఫ్ స్పాన్ ఈజ్ ప్రొలాంగింగ్ అండ్ యువర్ లైఫ్ స్పాన్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. డోంట్ గెట్ వ్యారీ. ఎప్పుడు కూడా బాధపడకు. ఎప్పుడు వేదనతో ఏదో పోడగొట్టుకున్న వాళ్ళలాగా నువ్వు దేవుని సన్నిధికి రావద్దు. సంతోషంతో దేవుని సన్నిధికి రా. ఒకవేళ పోయిన వారం నువ్వు అనుకున్నది జరగకపోయినా సంతోషించు. ఆ సమయంలో నీ సంతోషాన్ని బట్టి ఇంకా రెట్టింపైనటువంటి సంతోషం నీకు ఇస్తాడు. సాధారణ ఏం చేస్తాడు తెలుసా? నువ్వు వచ్చే ముందే కొంతమందిలో దూరుతాడు ఇంట్లో. ఉదాహరణకి భర్త బలంగా ఉన్నాడు అనుకో, భార్యలో దూరితే వద్దులేండి ఈరోజు ఆగిపోండి అని చెప్తాను. ఎవరైనా భార్యలు అలా ఉంటే ఈరోజు మార్పు చెందాలమ్మా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరినో దృష్టిలో పెట్టుకొని కాదు. మీ భర్త దేవుని మందిరానికి వస్తుంటే నువ్వు ఆయన ఎంబడి రావాలి తప్ప వెనుక ఆపే బిడ్డగా ఉండడానికి. అలాగే ఒకవేళ భర్తలు ఉన్నారనుకో, ఇవాళ వద్దులే గుడికి అనగానే ఆగిపోతాం. నో, ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను వెళ్తేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఈ విషయం తెలుసో తెలియదు కానీ భార్యలు ఎంత చెప్తే అంత ఈ దినాల్లో. కానీ మీ భార్యల దగ్గర ఉంది అంత. భార్యలు భర్తల్ని దేవుని మందిరాన్ని తీసుకురావట్లేదు అంటే మీరు సరిగా చెప్పట్లేదు, ఫాలో అప్ చేయట్లేదు దేవుని మందిరాన్ని. భార్యలు ఎంత చెప్తే అంత. ఈ దినాల్లో ఎక్కువగా మీ మాటకు అంత విలువ ఉంది. కానీ మీరు మీ భర్తలను దేవుని మందిరానికి రానివ్వట్లేదు, తీసుకురావట్లేదు. నేను ఈ మాట దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి అడిగాను. భార్యల దగ్గరనే తాళం చేయి ఉంది, వాళ్ళు ఇంకా విప్పట్లేదని. హల్లెలూయా. మీ దగ్గరే ఉంది తాళం చేయి. భర్తలు మారాలన్నా మారొద్దన్నా. చూసారా, నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. మనకు లైవ్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ జరిగిన సంఘటన. మీరు మీ భర్తలను దేవుని మందిరాన్ని తీసుకొని రావాలి, వారు కూడా మోకరించాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి, చక్కటి జీవాన్ని పొందాలి. మీరు ఇక్కడికి వస్తున్నారు,
2.5 సంవత్సరాల ఆయుష్ను పొందుకొని వెళ్తున్నారు. మరి మీ భర్తలకు కొద్ది ఆయుష్? హల్లెలూయా. మీ భర్తలు ఆయుష్మంతులుగా దీర్ఘాయుష్మానుభావులుగా ఉండొద్దా? ఈరోజు దేవుడు మాట్లాడు. మీరు మీ కుటుంబము దేవుని కొరకు ఆయుష్మంతులుగా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. సంపూర్ణ భక్తి చేయండి. ఈ భక్తితో ప్రార్థన సమకూడింది. నేను అది చూపించి ముగించేస్తాను. చూడండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి. నాకు నెమ్మది కావాలి, సుఖం కావాలన్న వాళ్ళు చేతులెత్తండి. ఏమవుద్దు ప్రభువా, కష్టాలే కావాలన్న వాళ్ళు ఇక్కడ ఉంటాడు. మనం నెమ్మదిగా ఉండాలి, సుఖంగా ఉండాలంటే మనము ప్రతిరోజు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, చదవండి ఆ మాటలు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవన్నీ చేయాలి అని హెచ్చరిస్తున్నాడు భక్తుడు. పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో అంటున్న మాట. అందుకే ప్రతిరోజు మన సంఘంలో గొలుసు ప్రార్థన ఎందుకుందో తెలుసా? మనం నెమ్మదిగా సుఖంగా ఉంటున్నాం అంటే మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నిన్నటి దినమందు మనం ఎవరి గురించి వాక్యం విన్నాం? చెప్పండి, వాక్యం విన్నాను. నేను ఎవరి గురించి మనం వాక్యం విన్నాం? ఎవరి గురించి విన్నామమ్మా? మగ్దలేన మరియ గురించా? ఏ మరియ గురించి విన్నాం చెప్పండి అమ్మా? యేసు తల్లి అయిన మరియ. ఆమె ఎవరి కొరకు పోరాడింది? ఇంటోళ్ళ గురించి కాదు, బయటోళ్ళ గురించి. ఆమె ఏం చేస్తుందంటే, అయ్యా అక్కడ ద్రాక్షారసం అయిపోయిందని చెప్పి యేసు ప్రభుకు అది ఇతరుల కొరకు ప్రార్థనలో పోరాడడం అంటే, ఇతరుల అవసరతలను గుర్తించడం అంటే. మనం ఎప్పుడైతే ఇతరుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తామో మనము సుఖంగా నెమ్మదిగా ఉంటాం. దేవుడు అలాంటి కృప మనకిస్తాడు. ఈరోజు నీ వాక్యము మట్టిని, నీ ప్రాణము మట్టిని హత్తుకునేటట్టు కాదు, నీ ప్రాణము దేవుని వాక్యాన్ని హత్తుకొని జీవిస్తే ఆ వాక్యంలో జీవం ఉంది. ఆ వాక్యమే మనుషులకు జీవమైంది. నేను చిట్ట చివరిగా ఒక మాట చూపించి ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ వాక్యమే, ఆ వాక్యమే, ఆ వాక్యమే అంటాడు. యోహాను సువార్త అంతా వాక్యం మీదే నడుస్తుంది. మీరు సువార్త రాసినటువంటి శిష్యుడైన యోహాను ఆ వాక్యము, ఆ జీవము అని అంటాడు. చూడండి, దేవుని వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వస్తే ఆ వాక్యమే, ఆ వాక్యమే, ఆ వాక్యమే అని చెప్తాడు. కానీ ఆయనలో జీవం ఉంది అని చెప్తాడు. ఆ వాక్యాన్ని గురించి చెప్పి ఆయనలో జీవం ఉందని చెప్తాడు. చూడండి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో ఏముంది చెప్పండి? ఆయన వాక్యంలో జీవం ఉంది. అందుకు ప్రతి వారం గుడికి రావాలి. వచ్చే వారం కూడా గుడికి ఎందుకు రావాలంటే, ఇలాగూ నీ ఆయుష్ను పొడిగించుకోవడానికి రావాలి. నీవు ఆయన సన్నిధిలో నీ ఆయుష్ పొడిగించుకుంటూ నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంట రావాలంటే, చిరకాలము నేను దేవుని మందిరంలో నివాసం చేస్తానని భక్తుడైన దావీదు 23వ కీర్తనలో తీర్మానం చేసుకున్నాడు. చూడండి, అలాంటి తీర్మానం మనకుంటే మనలో జీవం పొడిగించబడుతుంది. కాబట్టి మీ భర్తలు కూడా గుడికి రావాలి. మీ పిల్లలు కూడా దేవుని మందిరానికి రావాలి. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఆయుష్ను పొందాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి, నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ ఆ చీకటి దేవుని గ్రహింపలేదు. హల్లెలూయా. చీకటి ఆ జీవమై ఉన్న, ఆ వాక్యమైనటువంటి దేవుని గ్రహించకుండా ఉంది. ఈరోజు నీలో చీకటి ఉంటే ఆ చీకటి పోయి దేవుని వాక్యం వెలుగులోకి రా. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. వాక్యము వెలుగు కూడా. హల్లెలూయా. ఆ వాక్యము వెలుగు అవునుగాక అంటే వెలుగైంది. ఆ వెలుగు నీ హృదయంలో ప్రకాశిస్తే నువ్వు ఎక్కడ పడిపోతున్నావో ఆ వాక్యం నీకు చూపిస్తుంది. అంత మాత్రమే కాదు, పడిపోకుండా నిలబెట్టేది కూడా దేవుని వాక్యమే. అలాగే అనారోగ్యం రాకుండా ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుని వాక్యమే. ఒకవేళ అనారోగ్యత వచ్చినా అనారోగ్యతలో కూడా శక్తినిచ్చి, బలాన్నిచ్చి, ఆయుష్నిచ్చేది దేవుని వాక్యమే. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే విత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించినట్లు మన మధ్యలో ఉన్నటువంటి మన సంఘ సభ్యురాలు
సహోదరి ప్రశాంతి ముందుకు వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మరి ఈరోజు విత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించినట్లు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. స్తోత్రం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు నాయన మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయం అందు నీ నామాన్ని గణపరుస్తూ, నీ నామాన్ని మహిమపరుస్తూ, నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా నాయన మేమందరం నాయన నీ యొక్క సన్నిధిలో నాయన నిన్ను మహింపరిచే కృపను మాకు దయచేసినందుకు నీకు వందనాలు నాయన. ఈ రోజు ఈ గడియ చూడలేక ఈ లోకం విడిచి ఎంతో మంది పోతున్నారు నాయన. కానీ మమ్మల్ని మా సంఘ బిడ్డలని నాయన నీ సజీవులైన రెక్కల కింద బద్దలుపరుచుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నా యందు మీరు, నీ యందు నా మాటలు నిలిచిన వెళ్ళ మీకు ఏది ఇష్టమో అడుగురు, మీకు అనుగ్రహిస్తానని చెప్పిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాం నాయన. మా సంఘ బిడ్డలో బలహీనలుగా ఉంటే బలవంతులను చేయి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని స్వస్థపరచమని అడుగుతున్నాం నాయన. పాటలు పాడిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి నాయన. ఆరాధన ద్వారా నువ్వు విజయం పొందేవని నమ్ముతున్నాం దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన నీ ఆత్మాభిషేకం నాయన ప్రతి బిడ్డపై కుమ్మరించి బలపరచమని అడుగుతున్నాం నాయన. ఇదిగో నాయన ఒక్కొక్కరిని నువ్వు కనికరించి నీ కృప చేత నాయన బద్దలు పరచుకోమని అడుగుతున్నాం దేవా. నీ దాసుడి కుటుంబాన్ని కూడా నీ సిలువు సాటును మరుగుపరుచుకొని ఈ వారంలో జరగబోయే బిడ్డ ప్రయాణాలంతట్లో నీ కృప కాపుదల భద్రత అనుగ్రహించి నీ సన్నిధించి నీ మార్గంలో నడిపించమని అడుగుతున్నాం దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. స్వప్నదాస్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని కనికరించి ఆ బిడ్డ పట్ల నాయన నువ్వే నాయన తోడుగా ఉండి సహాయం దయచేయమని అడుగుతున్నాం నాయన. వాళ్ళకి నాయన కనికరించి నాయన కుమార్తెను కూడా నాయన నీ యందు భయభక్తులు కలిగే కృప నా బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం నాయన. తల్లికి లోబడి జీవించే కృప నా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలయ్యా. ఆ బిడ్డలకు తల్లి విడిచిన తండ్రి విడిచిన ఎడబాయినన్న వాగ్దానం ఆ బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన ఇంకా చెప్పబడిన వాక్యం నాయన ఈ వారం అంతా కూడా నాయన మా హృదయాలలో నాయన ఇదిగో నాయన నీరు కట్టి తోట వల్ల ఫలించే కృప మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ కనికరం, నీ కృప, నీ దయ నాయన ఈ వారంలో నాయన ఇదిగో నాయన స్కూళ్ళకు పోయే బిడ్డలకు నాయన కాలేజీలకు పోయే బిడ్డలకు తోడుగా నేడుగా ఉండి సహాయం దయచేయమని అడుగుతూ ఇదిగో నాయన నీ దాసుడి ప్రయాణాలలో కూడా నీ కనికరం, నీ కృప ఉంచమని అడుగుతూ నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కానుకలను సమర్పించి ఆయన నామాన్ని గణపరుద్దాం. మనందరికి వచ్చినటువంటి పాట నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును అనేటువంటి పాట పాడి దేవుని సన్నిధిలో పాడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో తీసుకొని వచ్చిన కానుకలు, కృతజ్ఞతార్పణలు, దశమ భాగములు దేవుని సన్నిధిలో సమర్పించి ఆయన నామాన్ని గణపరుద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొటేలనా, ఏడాది దూడలనా వేలాది పొటేలనా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా,
గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అందరు కూర్చుందాం. మరి సాక్ష్యాల కొరకు నేను సమయాన్ని ఇస్తున్నాను. సాక్ష్యం చెప్పే బిడ్డలు ముందుకొచ్చి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పి ఆయన నామాన్ని గణపరుద్దాం. అందరూ కూడా దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పే బిడ్డలు ముందుకొచ్చి త్వరితగతిన దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పి ఆయన నామాన్ని గణపరచు. సమయం ఇచ్చిన అన్నకు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు గురువారం, శుక్రవారం, శనివారము 1 MP కూడా లేదు ఇంట్లో. దేవాన్ని చిత్తం అని చెప్పేసి అనుకున్నప్పుడు రాత్రి నేను ఒక ఫ్రెండ్ని అడిగినప్పుడు కొంత అమౌంట్ నాకు ఇవ్వడం జరిగింది. కేవలం చర్చ్ కోసం అని అడిగిన, ఏదన్నా కానీ అని చెప్పేసి చర్చ్ కోసం అడిగి, మరి నాకు పెట్రోల్ కూడా లేదు, ఇట్లా కావాలంటే ఆయన రూపంలో దేవుడు ఇప్పించిన దేవునికి వందనాలు. ఆ విధంగా సాక్ష్యాన్ని దాచుకోవద్దు అనుకున్నా కాబట్టి చెప్పినా, నెక్స్ట్ వీక్ చెప్దాం అనుకున్నా. దేవుడిని స్తుతించి మరి నేను లాస్ట్ వీక్ రాలే, అనుపోయినా లాస్ట్ వీక్ రాలే. ఎట్లా అయింది ప్రభువా, మరి నాకు ఇంత ఇబ్బంది ఉన్నది ఎట్లా అని అన్నప్పుడు, శనివారం నాడు ఏ విధంగానైనా కానీ దేవుడు ఏదో రూపంగా కొంత అమౌంట్ని ఇస్తాడు. చర్చి వరకు వచ్చి ఆరాధించుకొని పోయే అంతవరకు అయినా కానీ, తర్వాత మళ్ళీ మండే, ట్యూస్డే మన వర్క్స్ అవి దొరుకుతూ ఉంటాయి. దేవునికి వందనాలు. మరి ఎందుకు ఈ సాక్ష్యం నేను చెప్పుకుంటున్నా అంటే, నేను అన్న ఇందాక వాక్యంలో చెప్పినట్టు విడవక ఎడబాయక అది చేస్తున్నప్పుడు దేవుడే తన కార్యం తను చేపిస్తాడు, దేవుడే నడిపిస్తాడు, దేవుడే ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. ఎన్నో నేనైతే చూసిన మేలులు పొందిన అద్భుతాలు చూసిన, మన సంఘంలో చూసిన, నా వ్యక్తిగతంగా మా కుటుంబంలో చూసిన. ఆమేన్. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. మరి ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ సాక్ష్యాన్ని తెలుసుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. సాక్ష్యం చెప్పబడింది. రైట్. దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన అన్నయ్య కూడా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. సాక్ష్యం ఏమిటంటే, నాకు నడుము నొప్పి, కొంచెం డిస్క్ ప్రాబ్లం ఉన్నది. మీరు అందరు ప్రేర్ చేసిన విధంగా దేవుడు కూడా నాకు అట్లా గొప్ప కార్యం చేసిండు. నొప్పి కూడా తగ్గింది. మళ్ళీ హాస్పిటల్ పోయినప్పుడు దేవుడు ఆపరేషన్ ఏం లేకుండా మెడిసిన్ ద్వారా తగ్గుతుందని మళ్ళీ హాస్పిటల్ పోయినప్పుడు డాక్టర్లు చెప్తారనే దేవుని మీద నమ్మకం ఉంచి ఈ సాక్ష్యం చెప్తున్నా. అందరి వందన దేవుని ఇచ్చింది సాక్ష్యం దేవుడు దీవించాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ ప్రయత్నం. నాకు సాక్ష్యం ఏంటంటే, నాకు ఫ్రైడే రోజు పనంతా చేసుకున్నా, ఇందాక అన్నయ్య అన్నట్టు పనంతా చేసుకున్నా. 4 నుంచి వెళ్ళి చిన్నగా కడుపు నొప్పి లేస్తుంది. ఇట్లా ఏందబ్బా దేవా ఇట్లా అవుతుంది, నొప్పి ఇట్లా లేస్తుంది ఏందబ్బా అని అనుకున్నా. చిన్న నొప్పి లేస్తుంది. ఇంకా కూడా ఫోన్ చేసి చెప్పిన, ఇట్లా లైట్గా నొప్పి లేస్తుందాం, ఇక్కడ ఎందుకు కడుపులో నొప్పి లేస్తుంది అది అన్న. సరేలే ప్రేయర్ చేసుకున్నాం. మళ్ళీ చనిపోయిలో ఇక చనిపోయి ఉంటుంది కదా ఈవినింగ్, అప్పటిదాకా కూడా అట్లనే లైట్గా నొప్పి లేస్తుంది. చనిపోయిలో నేను అనుకున్నా, దేవా ఈ చనిపోయి స్టార్ట్ అవుతుంది,
చైన్ పేరు అయిపోయి కంప్లీట్ అయిపోయిన కూడా నా నొప్పి మొత్తం తగ్గిపోవాలని నేను విశ్వాసంతో అనుకున్నట్టు దేవుడు అదే రీతిగా నా ప్రార్థన విన్నాడు. చైన్ ప్రేయర్ అయిపోయిన కూడా నా కడుపు నొప్పి తగ్గింది. ఇదే నా చిన్ని సాక్ష్యం. దేవుడు దీవించింది గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు అందరికి వందనాలు. సమయం ఇచ్చిన అన్నయ్యకి, అక్కకి, కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మేము ఊరికి వెళ్ళాం కదా, ఊరికి వెళ్ళిపోయిన జూన్ 1కి జోన్స్ బెదర్కి బాగా జ్వరం వచ్చింది. ఊరికి రావాలని మేము టికెట్లు చేయించుకున్నాము. 30వ తారీఖు ఇంకా ఆయనకి ఉదయం నుంచే నైటు రావాలా. బాగా జ్వరం వచ్చింది. ఇంకా అక్కడ చూయించుకుంటే ఉండాలా 2-3 రోజులంటే ఆ టికెట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా అక్కడ చూయించుకొని టెస్ట్ చేసుకుంటే టైఫాయిడ్ జ్వరం అని చెప్పాడు. ఇంకా 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక ఒక వారం దాకా ఇంకా అయ్యే టాబ్లెట్లు ఉంటే మింగతా ఉండిండు. ఇంకా మళ్ళీ అప్పుడప్పుడు తల తిరిగినట్టు నీరసంగా అట్లా ఉంటుంది, నాకేం హుషారు ఉండలేదని మళ్ళీ అట్లనే నీరసంగా పనుకుంటుంటే మళ్ళీ ఇక్కడ డాక్టర్ కాడికి వెళితే మళ్ళీ టెస్ట్ చేసి మాత్రలు ఇచ్చిండు. ఒక వారానికి రమ్మనిండు. ఆ వారంకి మాత్రలు మింగినాక ఆయనకి ఇప్పుడు కొంచెం, మీ అన్నయ్యకి కూడా చెప్పిన సంఘస్థులకి అందరికీ సైన్ పేర్లు, అన్నయ్య ఎట్లా నీరసంగా టైఫాయిడ్ జ్వరం అంటే అందరూ ప్రార్థించారు. అన్నయ్య కూడా ప్రార్థించినందుకు మీకు అందరికి వందనాలు. ఈ బిడ్డకి ఇప్పుడు కొంచెం హుషారుగా మంచిగానే ఉంది. ఇంకా అప్పుడప్పుడు కొంచెం తల తిరిగినట్టు ఉంటుందని అంటుండు. అది కూడా పూర్తిగా పోయేటట్టు ఆయన గురించి మీరు అందరూ ప్రార్థించాలని కోరుతున్నా. నాని విషయంలో కూడా ఆ బిడ్డకు కూడా ఎప్పుడన్నా బాగలేనప్పుడు ఆ బిడ్డకి దేవుడు స్వస్థపరిచి ఆ బిడ్డను కూడా ముట్టి కనికరిస్తున్నాడు. మీరందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నా. మా కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయి. అవి కూడా దేవుడు ఎందుకు ఇట్లా నేనైతే నిరీక్షణగానే ఎదురు చూస్తున్నా. ఆయన ఎప్పుడు ఆయన చిత్తంలో ఏదైతే ఎట్లా ఉందో నీ చిత్తమేనని నేను ఆయన చిత్తం మీదనే వదిలేసి ఉంటున్నా. ఆయనే ఎప్పుడో కనికరిస్తాడని ప్రార్థిస్తున్నా. అదే రీతిగా పోయిన వారంలో ఎందుకో నాకు శనివారమో ఆదివారమో కానీ ఇట్నే మా యారాలు మన సంఘస్థులు అందరూ ఉన్నట్టే గుర్తుంది. అన్నయ్య కూడా ఉండో. అందరం చేతులెత్తి ఒక గొలుసు ప్రార్థన లాగా చేస్తున్నాం. చెయ్యండి చెయ్యండి అని అన్నయ్య చెబుతుండ నాకు. అందరూ ఉన్నాము ఇట్లా కొట్టుకొని నలుగురు మాకు గ్రూపుగా చేస్తా ఉన్నాము. తర్వాత 2 రోజులకో 3 రోజులకో సప్న వాళ్ళ ఆయన చనిపోయిండని తెలిసింది. ఇట్లా ఎందుకు చూపించిండా అనుకుంటా ఉన్నా నేను కల్లో. అన్నయ్య ఉండి అందరం గొలుసు ప్రార్థన లాగా చేద్దాం రని చెబుతా ఉన్నాడు. అది చేస్తున్నాము. కానీ 3 రోజుల తర్వాత సప్న వాళ్ళ ఆయన చనిపోయిండని తెలిసింది. ఇది నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించను గాక. ఆమేన్. ఆమేన్. సో సాక్ష్యాలు చెప్పే బిడ్డలు సాక్ష్యాల కొరకు ఇచ్చిన సమయాన్ని సరిగా వినియోగించుకున్నారు. మరి జరగబోయే విషయాలు మన సంఘంలో కొంతమందికి దేవుడు చూపించే వరాన్ని ఇచ్చాడు. దర్శనాల వరం అంటారు దాన్ని. సోదరి ప్రశాంత్కి, సోదరు టైసన్కి అప్పుడప్పుడు కొన్ని దర్శనాలు వస్తాయి. అలాగే నాకు ఇక కొంతమంది కొన్ని విషయాలు. నేను స్వప్నం వాళ్ళ ఆయనకు జరగకముందు పోయిన నెలలోనే దేవుడు హెచ్చరిక చేశాడు నాలో నుండి. ఒకరోజు ఇలాగే చర్చ అయిపోయిన తర్వాత ఆమెను నిలబెట్టి అమ్మ ఆగండి అని చెప్పి ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడి, మీ ఆయనను పట్టుకొని రావాలి నువ్వు మందిరానికి, ఎందుకంటే మీ గురించి నాకు దేవుడు శోధన చూపిస్తున్నాడు, మిమ్మల్ని అలా వదిలిపెట్టడం మంచిది కాదని నేను హెచ్చరిక చేశాను. అన్నయ్య నా చేతిలో ఏముందంటే, లేదు నీ చేతిలోనే ఉంది, నువ్వు పట్టుకొని రావాలి, నువ్వు దేవుని మందిరాన్ని తీసుకురావాలని చెప్పి, రాబోతుంది శోధన, జాగ్రత్తగా ఉండండి, తర్వాత మీరు బాధపడ్డా ఏమి లేదని చెప్పాను. సో కొన్ని దేవుడు నాకు బయలుపరుస్తాడు. నాకు ఏది చెప్పాడో అది నేను మీకు చెప్పినప్పుడు దాన్ని లైట్గా తీసుకోకండి. ఎవరు కూడా లైట్గా తీసుకోకండి. ఎందుకంటే జీవితాన్ని లైట్గా తీసుకుంటే మనమే తర్వాత బాధపడాల్సి వస్తుంది. సో ఇప్పుడు బాధపడుతున్నాం, లాభం ఏముంది చెప్పండి. అంటే దర్శనాల వరాలు మన సంఘంలో దేవుడు ఇచ్చాడు, కొంతమంది చూపిస్తాడు. అంత అయిపోయినాక చూపించడం కాదు, కాకముందు కూడా దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు. అమ్మ చనిపోకముందు ఒక రోజు ముందే
మీ అమ్మ నా రాజ్యానికి రాబోతుందని దేవుడు నాకు చూపించాడు. ఒక రథం మీద వెళ్తుంది, తెల్లటి రథం మీద. నాకు అప్పటికే అర్థమైపోయింది, ఓహో ఇది దేవుని ప్రణాళిక. తెల్లవారు అమ్మ చనిపోయింది. అప్పటికే దేవుడు ఆమెను సిద్ధపరచుకున్నాడు తన కొరకు. నేను అది ఆ రోజు కూడా చెప్పాను ఇక్కడ. నేను ఎందుకంటే దర్శనాల వరం ఉంది, నాకు దర్శనాలు చూసే వరం ఉంది. అంటే ఐఎమ్ నాట్ బోస్టింగ్, నాకు ఏదో వరం ఉందని గొప్పలు ఎప్పుడు నేను ఎక్కడెక్కడ చెప్పుకోలేదు. మన సంఘంలో చెప్తున్నాను, నేను ఎక్కడ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేయను. ఎందుకంటే దేవుడు మనకు ఏదైనా చూపిస్తే అది నిజం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు మీ కుటుంబాలు దేవుని మందిరానికి రండి. చెప్పబడిన సాక్ష్యాలను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మరందరూ కూడా లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. చెప్పబడిన సాక్ష్యాలన్నిటినీ దేవుడు దీవించునుగాక. అందరు లేచి నిలబడదాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవా, మా రాజా, మా కర్త, మమ్మల్ని నడిపించువాడా, నీ వాక్యము ద్వారా మేము బ్రతుకుతున్నాం. ఈరోజు నీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఈ దినం మేము నేర్చుకొని ఉన్నాం. అవును నాయనా, మేము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా శ్వాస నిన్ను ఒప్పుకుంటుంది. మా యొక్క గుండె డబ్బు 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 అని మరి అది కొట్టుకుంటుంది, డబ్బెంబడి పడుతుంది. కానీ నీ ఎంబడి పడే గుండెగా మా హృదయం ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే దావీదుని అంటున్నావు, ఇతడు నా హృదయానుసారి అంటున్నావు. నీ హృదయానుసారులుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఉంటే ఎంత బాగుండును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినేడల ఎంత మేలు ఎంత మేలు అని చెప్పి 1కి 3 సార్లు 87వ కీర్తనలో అంటున్నావు. దేవా, ఈరోజు నీ వాక్యము వినడానికి నీ సన్నిధికి మమ్మల్ని పరిగెత్తింపజేశావు. నీ మందిరాన్ని పరిగెత్తుకొని వచ్చిన ఒక్కొక్క కుటుంబాన్ని దీవించండి. ఈ దినము 119వ కీర్తనలో ఉన్న 25వ వచనం నుండి నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అనేటువంటి మాట మీద, దాలేత్ అనేటువంటి మాట మీద మేము ధ్యానం చేశాం. ఈరోజు నీ వాక్యం చేత మమ్మల్ని బ్రతికించండి, నీ కొరకు బ్రతికించండి, నీ సాక్షులుగా బ్రతికించండి. నీ ఆత్మయే మమ్మను జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటాడు పౌలు భక్తుడు మరొక చోట. అవునైనా నీ ఆత్మచేత నడిపించండి, నీ ఆత్మచేత జీవింపచేయండి. ఈ దినం విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి బిడలో 30 60 100 ఫలింపచేయండి. చెప్పిన సాక్ష్యాలన్నిటినీ దీవించండి. సాక్ష్యం చెప్పిన సోదరు టైసన్, అలాగే సోదరి శైలజ, సోదరి షీల, అలాగే సాక్ష్యం చెప్పిన సోదరి ప్రశాంతి బిడ్డలను ఒక్కొక్కరినిగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారు చెప్పిన సాక్ష్యాలు ద్వారా మీరు మహిమ పొందారు. మా సంఘము జీవించి ఉన్న సంఘముగా నీ సన్నిధిలో నిలబడుతుంది. ప్రతి దినము గొలుసు ప్రార్థనలో నిత్యము ప్రార్థిస్తున్నారు. ఏ ఒక్కరు మిస్ అవ్వడానికి లేదు. ఈ దినము దుఃఖ సాగరంలో మునిగి ఉన్న సహోదరుడి స్వప్న కొరకు, బ్రదర్ దాస్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబం కొరకు చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. ప్రభు, బ్రదర్ దాసు నీ సన్నిధికి చేర్చుకున్నారు. అయితే విడవబడిన ఆ కుటుంబాన్ని దేవా మీరు గొప్పగా రక్షించండి. ఆ బిడ్డలకు నీ సంపూర్ణ రక్షణ దయచేయండి. వారి యవ్వన కుమారుడు మరి హర్షిని, యవ్వన కుమార్తె హర్షిని, ఆ బిడ్డలకు కూడా నీ సంపూర్ణమైనటువంటి నీ రక్షణ, మారు మనసు దయచేయండి. యవ్వన ప్రాయంలో ఉంటుండగా సాతానుడు ఎంత మాత్రం వారి హృదయాలను దొంగిలించడానికి లేదు. ఆ బిడ్డలు కూడా నీకు ఒక నిలవాలి, నీ సన్నిధిలో నిలవాలి. ప్రభువా, ఆ బిడ్డ చేస్తున్న జాబ్ను కూడా దీవించండి. అయ్యో నా పోషణ ఎట్లా, నేను ఎలా జీవించాలనే వేదన తనలో ఉండొచ్చు. కానీ నిన్ను సృష్టించిన వాడు నీకు సర్వమై ఉన్నాడు, నిన్ను పోషించే దేవుడు కూడా అనే మాటతో ఆ బిడ్డను నిన్నటి దినమంతా ధైర్యపరిచి వచ్చాం. దేవా, ఆ బిడ్డను బలపరిచి ముందుకు నడిపించండి. ఆ బిడ్డను జీవింపచేయండి. ఆ బిడ్డ ద్వారా వారి పిల్లలు నీ కొరకు జీవించాలి. ఆ కుటుంబం అంతా నీతో అంటకట్టబడిన బిడ్డలుగా ఉండడానికి బిడ్డలను ఆయత్తపరచండి. ప్రభువా, ఇంకా వారి బంధువులు, వారి తోబుట్టులు, బ్రదర్ యేసుదాసు యొక్క బంధువులు, తోబుట్టులు ఎంతమంది అయితే దుఃఖ సాగరులు ఉన్నారో వారందరినీ ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాం. సియోన్లో దుఃఖించున్న వారికి ఉల్లాస వస్త్రం మరి ధరింపజేసే దేవుడు, కన్నీటికి ప్రతిగా మరి స్తుతి వస్త్రాన్ని, పూదండనిచ్చే దేవుడు, ఈ రాత్రే నీ అద్భుతం ఆ బిడ్డల పట్ల చేయమని ప్రార్థిస్తూ నీ కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నీ సన్నిధి పరిగెత్తుకొని వచ్చిన బిడ్డలందరినీ, సోదరి శైలజలో ఉన్న బ్యాక్ పెయిన్ ని గద్దిస్తున్నాం. బ్రదర్ జేమ్స్ గారిని ముట్టినందుకు వందనాలు, ఈ అద్భుతం చేశారు. సోదరుడు టైసన్ వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించినందుకు వందనాలు. సోదరు లలిత, ఆ బిడ్డను కూడా మీరు ముట్టండి. వారి యొక్క కుమార్తెలు చదువుతున్న చదువుల్లో మీరు తోడైనండి. ఆ కుటుంబాన్ని కూడా ప్రార్థనలు అన్నింటిలో ఎదిగింపచేయండి. అలాగే నీ దాసురాలు ఇచ్చిన పిల్లల్ని
మరి 4 కుమార్తెలు కూడా మీ చేతికి అప్పగిస్తున్నా. ఈ వారం అంతా జరుగుతున్న సేవా కార్యక్రమాలన్నింటిలో నీ కృపాక్షేమాన్ని దయచేయండి. దేవా, వెళుతున్న ప్రతి ప్రయాణంలో నీ కృపాక్షేమాన్ని అనుగ్రహించండి. ఎవరికే కానీ ఎలాంటి ఎండదెబ్బ వడదెబ్బ తగలకుండా సహాయం చేయండి. సూపర్ ఎల్లీనో అనేటువంటి ప్రకృతి వైపరీత్యాలను తప్పించండి, కరువును తప్పించండి, సమృద్ధి అయినటువంటి వర్షాలను మీరు మాకు అనుగ్రహించి ఈ సంవత్సరం మా రైతులకు, మా రైతన్నలను మీరు పోషించండి. ఆవిడలో కూడా ఎంతో ఆశపడుతున్నారు. దేవా, సమృద్ధి అయిన వర్షాలతో మా దేశాన్ని సస్యశ్యామలంగా మార్చమని ప్రార్థిస్తూ మమ్మల్ని బ్రతికింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎంతమంది బిడ్డలైతే రాలేకపోయారో, నిర్లక్ష్యంతో ఉన్నారో, వారిని కూడా క్షమించి మరొకతనం దయచేయమని ప్రార్థిస్తూ నీ కొరకు ఇచ్చిన కానుకలు, కృతజ్ఞతలు కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొలుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రమాదనైన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వరకు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఈ దినము మరి ఈ పునరుద్ధాన ఆరాధనలో, ఆదివారపు ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్క బిడ్డకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడున్న ప్రభుత్వ పర్యంతము సదాకాలం నీ కృపా దీవెన సదా తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.